హలో! హాయ్ అండి. మెయిన్‌గా ఈ వీడియోలో మనము ఈ యొక్క సాకెట్ టూల్ కిట్‌ని మనము అన్బాక్సింగ్ చేయబోతూ ఉన్నామనమాట. మెయిన్‌గా మేము తీసుకున్న పర్పస్ ఏంటంటే, మనది 843 ఎక్స్ఎం ట్రాక్టర్ ఉందండి. సో, ఆ పర్పస్ ఏంటంటే, ట్రాక్టర్ కోసం మనం ఈ యొక్క టూల్ కిట్‌ని అయితే పర్చేజ్ చేయటం జరిగిందండి. ఓన్లీ ట్రాక్టర్‌కనే కాదండి, మన దగ్గర ఫోర్ వీలర్ ఏదన్నా ఉన్నా కూడా మనకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా మనకి వచ్చేసి అవసరపడుతుందండి. ఈ మెయిన్‌గా ఈ కంపెనీ ఎవరిదంటే టాటా వాళ్ళ కంపెనీ అనమాట. టాటా అగ్రికో కంపెనీ అండి. ద నెక్స్ట్ 24 ప్రొఫెషనల్ పీస్ అయితే దీంట్లో అవైలబుల్ ఉండటం అయితే జరిగిందనమాట. సో, మెయిన్‌గా మనకి కాస్ట్ ఎంత పడిందంటే 4000 సంథింగ్ మనకి 4000 చిల్లర అయితే మనకి చార్జ్ చేయటం జరిగిందండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ యొక్క రెంచెస్, స్పానర్స్ దాంట్లో ఏవైతే ఉన్నాయో అవైతే మనకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట. సో, మనం ఏందంటే డిలే చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే అండి. మన యొక్క బాక్స్ యొక్క అవుట్‌లుక్ మనం చూసామంటే కంపెనీ మెన్షన్ చేశారండి. టాటా అగ్రిగో వాళ్ళదనమాట. దాని నెక్స్ట్ ఇక్కడ 24 ఫీచర్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. బాక్స్‌లో మెయిన్‌గా 24 ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది కదండీ! ఈ విధంగా సేమ్ ఇదే విధంగా లోపల కూడా ఉండటం జరుగుతుందనమాట. దాని నెక్స్ట్ మెయిన్‌గా ఫీచర్స్ చూసామంటే ఈ ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉండటం జరిగిందండి. ఓకేనా? దాని నెక్స్ట్ మనం సైడ్ గాని మనం చూసామంటే ఓకేనా? సైడ్ గన మనం చూసామంటే ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేశారు చూడండి. 4592 అయితే పట్టడం జరిగిందనమాట. సంథింగ్ అదే మనకి 4000 చిల్లర అనేది మన దగ్గర చార్జ్ చేశారండి. దాని నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనం గాని టర్న్ చేసామంటే సేమ్ అగ్రిగో కంపెనీ 24 ఫీచర్స్. ఓకే అండి. దాని నెక్స్ట్ మనం కంటెంట్స్ మనం గాని చూసామంటే లోపల 18 పీసెస్ ఏవైతే ఉన్నాయో సాకెట్స్ వచ్చేసి 10 దగ్గర నుంచి 32 వరకి లోపల ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని నెక్స్ట్ వన్ పీస్ వచ్చేసి 72 టీత్ రాచెట్ హ్యాండిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని నెక్స్ట్ 2 పీసెస్ వచ్చేసి 125 అండ్ 250 ఎక్స్టెన్షన్ బార్స్ అయితే 2 ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని నెక్స్ట్ వన్ పీస్ వచ్చేసి 250 స్లైడింగ్ బార్, టీ బార్ ఒకటి ఉంటదండి. టీ బార్ ప్రొవైడ్ చేశారు. దాని నెక్స్ట్ వన్ పీస్ యూనివర్సల్ జాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాని నెక్స్ట్ వన్ పీస్ వచ్చేసి 21 స్పార్క్ ప్లగ్ సాకెట్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, డిలే చేయకుండా మనము అన్బాక్సింగ్ చేసేద్దాం. అండి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? బాక్స్ ఓపెన్ చేసామంటే టోటల్ సెటప్ ఈ విధంగా అయితే దీంట్లో ప్లేస్ చేయడం జరిగిందనమాట. దాని నెక్స్ట్ ఫస్ట్‌లో మనకు దాంట్లో మెన్షన్ చేసినట్టు 18 పీసెస్ అయితే ప్రొవైడ్ చేశారండి. 10 దగ్గర నుంచి 32 వరకు ఈ యొక్క సాకెట్స్ అయితే స్టార్టింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే అండి. మనం బాక్స్ ఓపెన్ చేయంగానే అవుట్‌పుట్ అయితే ఈ విధంగా ఉంటుందనమాట. దాని నెక్స్ట్ స్టార్టింగ్‌లో మెన్షన్ చేసినట్టు 18 పీసెస్ ఏవైతే ఉన్నాయో, సాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా. ఇది 10 అండి కనబడుతుంది కదా! 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 దగ్గర నుంచి 32 వరకు ఓకేనా. 32 వరకు సాకెట్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని నెక్స్ట్ వచ్చేసి రాచెట్ హ్యాండిల్ బార్ ఏదైతే ఉందో ఓకేనా. ఈ విధంగా ఉంటుందండి. హ్యాండిల్ బార్ అనమాట ఇది. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. దీన్ని తీసుకొని తల మీద కొట్టామంటే తల కూడా బొక్కబడే అంత స్ట్రాంగ్‌గా ఉందనమాట. చాలా అంటే చాలా హెవీ మెటల్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని నెక్స్ట్ ఇక్కడ లాక్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదన్నా సాకెట్ తీసుకోవాలంటే ఇది ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మనము ఈ సాకెట్‌ని ఇన్సర్ట్ చేయాల్సొస్తుందనమాట. ఓకేనా. ఇది హ్యాండిల్ బార్ అండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఓకేనా ఇది 250 ఎక్స్‌టెన్షన్ బార్ అయితే ఇది ఉందనమాట. ఇది వచ్చేసి 250 ఎక్స్‌టెన్షన్ బార్ అండి. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి 250 స్లైడింగ్ టీ బార్ అనమాట. ఓకేనా. కనబడుతుంది కదా! యాహ్! ఇదనమాట స్లైడింగ్ టీ బార్ అండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఓకేనా. ఇది చూస్తున్నారు కదండీ 125 ఎక్స్‌టెన్షన్ బార్ అనమాట. ఇది చిన్నది. దాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసామంటే యూనివర్సల్ జాయింట్. ఓకేనా. యూనివర్సల్ జాయింట్ అండి. అయితే మెటల్ మాత్రం ఎక్సలెంట్‌గా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. చాలా హెవీ మెటల్ అయితే యూజ్ చేశారండి. భలే ఉందనమాట. దాని స్పార్క్ ప్లగ్ సాకెట్ అండి ఇది. టోటల్ కంప్లీట్ సెటప్ ఈ విధంగా బాక్స్‌లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దాని నెక్స్ట్ ఈ యొక్క హ్యాండిల్ ఓకేనా. ఇది రాచెట్ హ్యాండిల్‌కి ఏ విధంగా మనము ఆ యొక్క సాకెట్‌ని ఇన్సర్ట్ చేయాలో మనము చూద్దాం. అండి. ఈ యొక్క హ్యాండిల్ బార్‌కి ఈ సాకెట్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దామనమాట. మెయిన్‌గా మనం ఇక్కడ చూసామంటే ఓకేనా. ఇక్కడ ఒక చిన్న ప్రెసింగ్ నాబ్ ఒకటి కనపడుతుంది కదా! దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు ఒక చిన్నది బయటకొస్తుంది చూసారా? దీన్ని ప్రెస్ చేసి ఇది తీసుకున్నారు కదా! ఇదొచ్చేసి ఎంతంటే 32 సాకెట్ అనమాట. దీన్ని ప్రెస్ చేయాలండి. ఇవి ఈ విధంగా, ఈ విధంగా ప్రెస్ చేసి దీన్నేం చేయాలంటే ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. ఇన్సర్ట్ చేసి మనం రిలీజ్ చేసామంటే లాక్ అయిపోతుంది.
ఓకేనా. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ రొటేట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలా, క్లాక్ వైజ్ రొటేట్ చేయాలా, దాన్ని బట్టి ఇది లాక్ అనమాట. దీని వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనము పుష్ చేసుకుంటా ఉన్నామంటే ఓకేనా. ప్రజెంట్ నేను రైట్ సైడ్ పుష్ చేశాను కదా, ఇప్పుడు ఈ విధంగా ఓకేనా, ఈ విధంగా నా సైడ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుందండి. దాని నెక్స్ట్ నా సైడ్ అన్నానంటే ఓకే, ఇది నా సైడ్ అన్నానంటే క్లాక్ వైజ్ ఓకేనా, క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మనం ఈజీగా మనం వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని నెక్స్ట్ రిలీజ్ ఎలా చేయాలంటే దీన్ని ప్రెస్ చేయాలి. ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ను ప్రెస్ చేయగానే లాక్ అన్లాక్ అవుతుంది, సాకెట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, ఒకసారి యూనివర్సల్ జాయింట్ అనేది మనం యాడ్ చేద్దాము, ఇన్సర్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకేనా, ప్రెస్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేసాం కదా, ఇది యూనివర్సల్ మనం ఇటు కావాలో అటు తిప్పుకోవచ్చు అండి. యూనివర్సల్ జాయింట్ ఉంది కదా, దీని నెక్స్ట్ 21 mm స్పార్క్ ప్లగ్ సాకెట్ తీసుకుందాము. కొంచెం గట్టిగా హార్డ్గా పుష్ చేయాలి. ఓకేనా, పుష్ చేశారు కదా, మనకి ఎటుగా పైకా కిందకా లెఫ్టా రైటా దీన్ని బట్టి మనము ఏదైనా లోపల ఏదైనా కర్వ్ షేప్లో ఏదైనా ఉన్న రాడ్ మనం ఆ యొక్క స్పాన్ బోల్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈజీగా మనం వచ్చేసి తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదండి, మనకి ఈ కాస్ట్ ఎంత పడిందంటే అరౌండ్ 4000 సంథింగ్, 4000 చిల్లర అయితే మనకు పట్టడం జరిగిందనమాట. మెటల్ మాత్రం వెనాడియం స్టీల్ అనే దీంట్లో ప్రొవైడ్ చేశారంట. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో మెయిన్గా మేము కొన్న పర్పస్ ఏంటంటే 843XM ట్రాక్టర్కి ఈ యొక్క టూల్ కిట్ అనేది మనం కొనటం జరిగిందండి. ఒకవేళ మీలో ఇంకా ఎవరన్నా 4-వీలర్ కానీ ట్రాక్టర్ కానీ సంథింగ్ హెవీ వెహికల్ ఎవరైనా వాడుతున్నారంటే మ్యాక్సిమం ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. వన్స్ ఇంకా మీరు వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరన్నా వాడుతూ ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.